to the force which acts away from the center of the axis. For example, these beads of the wheel are not towards center, but when we rotate, they try to move away from the center of the axis. This is called centrifugal force, like in the mixers and grinders. Thank you. Ishmida from 7th grade. I am going to explain about night sensor light. As we are common man are forgetting to stop the power, when we are not saving the power, this night sensor light will off the power automatically at night time. I think some countries like Singapore and Japan are saving power. It is a good idea for us also to save the power. These street lights are attached to this and I get one sensor called night sensor, and the sunlight will falls on this sensor and it automatically the street lights will off at the night time. Thank you. సరస్వతీ దేవి వాహనం హంస. ఇదిగో మన భరతమాతకు వందనం. తీయని వీచితో కమ్మని పనులతో చల్లని గాలితో పచ్చని పర్వతముల సిందే భరతమాతకు వందనం. తెల్లని విరపూస చెట్లతో శోభిస్తూ స్వచ్ఛమైన రంగుతో మధురమైన మాటలతో మనకు సుఖాలను కలిగిస్తూ వరాలనిచ్చే భరతమాతకు వందనం. మన హిందువులు తులసి చెట్టుని లక్ష్మీప్రదంగా చూస్తారు. స్త్రీలందరూ తులసి చెట్టుని పూజిస్తారు. ఇది మన సంప్రదాయం. ఈ సంప్రదాయం తులసి ఆకులు వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే దగ్గు జలుబు అనేక రోగ సమస్యలకు తులసి ఆకులు ఉపయోగపడతాయి. రోజు ఉదయాన్నే లేచి తులసి ఆకులు నీటిలో కలుపుకొని తాగినట్లయితే జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది. ధన్యవాదాలు. బిడ్డలకు పంచే ప్రేమ వేలుకోలేము. ప్రతి జీవి ప్రపంచం మీద బ్రతుకున్నంత కాలం ఏ బిడ్డ అమ్మని మర్చిపోరాదు. మహాభారతం తెలుగులో రచించిన కవులు వీరు. నన్నయ్య, తిక్కన, నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవారు. ఎల్లన్న 14వ శతాబ్దానికి చెందినవారు. వీరిని మనం కవిత్రయము అంటాం. ధన్యవాదాలు. ముట్టుకొని చూడండి. కట్టుబరిని అందాలను చూడండి. నిన్న నేడు రేపు ఎన్నటికైనా ఏనాటికైనా వేల వేల మోడల్ డ్రెస్సులు వచ్చిన ఎన్ని డిజైన్స్ మారినా కట్టుబరికిని అందం మరి ఏ డ్రెస్ వేయాలి. కట్టుబరికిని అందమే వేరు, మా ముచ్చటే వేరు, ఆ సంప్రదాయమే వేరు. పట్టు రంగాలు వేసి కుటుంబ భాష చూడండి. అలాగే ఈ అధికరణ చూడండి. ఇది మన సంప్రదాయం. ఇది బ్రహ్మస్థానం. పుష్పనాడి ఉంటుంది. బొట్టు పెట్టుకోవడం వలన అక్కడ సూర్యకాంతి పడకుండా ఉంటుంది. అంతేకాకుండా బొట్టు పెట్టుకోవడం వలన మనకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇది హిందువుల సంప్రదాయం. దేశానికి వెనుక నాటకాలు రైతు లేకపోతే వాళ్ళ జీవనాధారం లేదు. ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్ బ్యాగులు తినడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే మనము కుమ్మలు చేసిన ఈ మట్టి కుండలను వండుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. శిల్పి ఒకవేళ మీ పిల్లలకి బొమ్మలు కానీ కొనిస్తే చెక్క బొమ్మలు మాత్రమే కొనివ్వండి. ప్లాస్టిక్ బొమ్మలు వద్దు. ఇప్పుడు మనం శిల్పినంటే చిన్న పిల్లలకు మనము బొమ్మలు కొనిపించేటప్పుడు మనము ప్లాస్టిక్ బొమ్మలు కొనిస్తాము. కానీ శిల్పి చేసిన చెక్క బొమ్మలు కొనిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కళాకారులు మనము పూర్వజన్మలను కళ్ళకు ఖచ్చితంగా చూపించేది ఈ కళాకారులు. కౌంట్
చంద్రమన్న Proceed becoming light is proper is that day. This sensor will take energy from sunlight and it will release it in night time release this Automatically. Night. Our students, they are suggesting us to arrange one sensor for the Save the power. the street lights also. From 5th grade and he is my friend. Hi, sir. హాయ్ హౌ ఆర్ యు Hi, sir. How are you, sir? హాయ్ What is your name? My name is Asprani Pedi, sir. I am 5th class. This project is how my produce. You can see my and be happy, sir. Are you really crying? Yes, sir. Yeah, Now I am okay. going to Melsi. Abracadabra gili gili chu. Hey, big cap, Abracadabra Skelton. gili gili chu. Right, thank you. Thank you, sir. ఎంజాయ్ ద షో వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా నాకే కనుక రెండు చేతులుంటే నాకే కనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకే
చేయొచ్చు అని కోరుకుంటామా? మనకి తెలియకుండా వృక్షం మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఎలాగంటారా, మనం జీవించడానికి ప్రాణవాయువుని, తినడానికి ఫలాలను, పంటలు పండడానికి వర్షాలను, ఇలా ఎన్నో విధాలుగా మనకి మేలు చేస్తుంది. కాబట్టి వృక్షాలు మన దైవాలు. పూర్వంగా మన పెద్దలు అన్నారు ఏంటంటే వృక్షో రక్షతి రక్షిత అని. ఎందుకంటారా, వృక్షాలను మనం ఏ విధంగా అయితే రక్షిస్తామో అదే విధంగా వృక్షాలు మనకి తన అణువు నుండి మనకి ఎంతో మేలును చేసి పెడుతుంది. మన పుట్టినరోజు రోజు సమాజానికి ఒక చిన్న మేలును చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు రోజు ఒక చిన్న మొక్కని నాటి సమాజ హితవును కోరండి. ఇక్కడ అమ్మ అందరూ down. ఇంతమంది ఉన్నాము సరే అంత క్లోజ్ అవుతుందా వెనకెళ్ళమా ఒక్కసారి సరే సరే ఎంపీ గారు వచ్చేసారు మీ దర్శనానికి కిందంతా How are you? Good afternoon, sir. My name is. Okay, now I have to do that. It's coming, sir. According to your temperature. I know, sir. Obedient coconut is there, sir. Good afternoon, sir. My name is Sangeeta. I'm studying in Brooklyn. Do you know what is this, sir? I don't know. This is obedient coconut, sir, which will listen only my words, sir. Do you want to see, sir? Yeah, sure. Say to come down, sir. Yes, go. Can't go up, sir, because gravitational force is pulling it down so that it can't go. Okay. Come. So you also be obedient student to your అయిపోయిందా చేది మాస్టర్ మీరు పక్కన రండి కెమెరా ముందుకు వద్దు ఈరోజు బాలాజీ గారి యొక్క అకాడమిక్ హైట్స్ మరియు బచ్పన్ స్కూల్స్లో సైన్స్ ఫెస్ట్ చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫెస్ట్ చూస్తుంటే నాకు చిన్ననాటి జీవితం, మేము స్కూల్లో ఉన్నప్పుడు సైన్స్ ఫేర్ ఎలా అవుతుందో దానికంటే 100 రెట్లు అధికంగా అద్భుతంగా పిల్లలు తమ నైపుణ్యంతో అనేక అంశాల మీద ప్రజలకు తోటి విద్యార్థులకు అవగాహన కలిగేలాగా రూపుదిద్దడం చాలా సంతోషం కలిగిస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు బాలలే రేపు భారత పౌరులు. ఈరోజు చిన్నపిల్లలే రేపు సైంటిస్టులు కావచ్చు, రేపు ఇందులో నుంచి ఒకరు అబ్దుల్ కలాం లాంటి రాకెట్ సైంటిస్టులు కావచ్చు, మంచి డాక్టర్స్ కావచ్చు, లేకుంటే మంచి రీసెర్చ్ నోబెల్ లారెట్స్ కావచ్చు. ఇలాంటి చిల్డ్రన్స్లో పిల్లల్లో సృజనాత్మక సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించినటువంటి ఇలాంటి సైంటిస్టు
ఖచ్చితంగా వాళ్ళు ఒక కోరిక పుట్టిస్తుంది. ఈ సైన్స్ ఫెస్ట్ వల్ల వారు చేసిన చిన్న చిన్న ప్రయోగాలతో పెద్దగా కూడా మేము అద్భుతాలు చేయాలని ఒక కోరిక మనసులో గూడు కట్టుకుంటుంది. ఇది ఒక ఫౌండేషన్ నాంది పలుకుతుంది కాబట్టి ఈ యొక్క సైన్స్ ఫెస్ట్ నిర్వహించి దీని వెనకాల పిల్లలు ముందుంచి నడిపించినటువంటి టీచర్స్ మరియు స్కూల్ సిబ్బందికి, ముఖ్యంగా స్కూల్ అధిపతి బాలాజీ గారికి, వారి మిత్రులందరికీ అభినందన తెలియజేస్తున్నాను. వీరు దినదిన అభివృద్ధి చెందాలని మన భువనగిరి కాలేజ్ పట్టణంలో ఇది సైన్స్కు మరియు ఎడ్యుకేషనల్కు ఒక కేంద్ర బిందువు కావాలని, ఒక మంచి సెంటర్ కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, త్వరలోనే వైద్యపరంగా మన భువనగిరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బిందువు రాబోతుంది ఎయిమ్స్ స్థాపనతో. ఇట్లా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావాలని నేను కోరుకుంటాను. ముందు కూడా సరే ఒక వైద్యపరంగా ఒకటి అయిపోయింది కాబట్టి విద్యాపరంగా కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మంచిగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చేసి ఒక ఎక్సలెంట్ సెంటర్స్గా తీర్చిదిద్దే విధంగా దీన్ని నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. Snigdha and her sister. Hold on. Let's go. Hold it. Hold on. Sorry, sorry, Okay, beta. Janu, look at me. This is wait. Come beta, come. Here. Come. Take Nana. Sir. This apple. This apple. Sir. Janu, here. Bring. Okay, Nishan. Come on. Next. Right. That's good. Smile. Sir. Come. Rocket. Okay. Come here. సౌమ్య అని పిలవండి. మీకు ఇస్తున్నాను. మేడం ముందుగా ఉండండి సార్. చెట్టు తల్లి కాదు, చెట్టు తల్లి. నేను డాక్టర్ బుచ్చయ్య, నా పేరు డాక్టర్ బుచ్చయ్య. నేను క్యాన్సర్ డాక్టర్ని, ఎన్ఆర్ఐ డైరెక్టర్ని కూడా. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ చూసే మహాభాగ్యం నాకు కలిగింది. ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాను. మా మెడికల్ కాలేజీ ఎగ్జిబిషన్ రోజులు గుర్తొచ్చాయి. ఇంత చిన్న వయసులో ఈ బాలికలు ఇంత చక్కగా నిర్వహించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ప్రతి విద్యార్థి ఎంతో డెడికేషన్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి నిజంగా ఈ స్కూలు యాజమాన్యం మెచ్చుకోదగిన విషయం. పిల్లలు కూడా అలసిపోయారు 2 days నుంచి. అందుకని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిగతా స్కూల్స్ అన్నట్టు కూడా సారీ చెప్పుకుంటున్నాము. ఇంతమంది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత 6,000-7,000 స్టూడెంట్స్ అంటే మామూలు మాట కాదు. ఇంత దూరం ఉన్నా కూడా రావటం అనేది. నిన్నటి రోజు 2,000+ స్టూడెంట్స్ రావటము అది అట్లా ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మేము చెప్పడం కాదు, మా స్టూడెంట్స్ రావటం ఎట్లయినా పాజిటివ్ ఉంటాం. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి విజిటర్, ప్రతి పేరెంట్ కూడా హ్యాపీగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ లాంగ్వేజ్ మీద, వాళ్ళ ప్రజెంటేషన్ మీద, వాళ్ళ కన్వర్జేషన్ మీద ప్రతి విషయంలో కూడా అన్నీ అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే నేను జడ్జిమెంట్ ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళనే జడ్జిమెంట్ ఇవ్వమన్నాం. ఎవరికి తెలియదు ఎవరు జడ్జెస్ అనేది. ఆ జడ్జెస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎంతమందికి ఇవ్వాలనేది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అందరూ అంత బాగా